హలో హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు మన ఛానల్ గార్డెనింగ్ అండ్ బెన్స్. సో ఇక్కడ ఇదేమో హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది అనిపిస్తుంది కదా, కానీ చూసామంటే దాని రియాలిటీ ఏమో ఇది. యాక్చువల్గా దీనికి ఏమైందో తెలియదు కానీ మొత్తం ఫ్రూట్స్ అయితే మస్తు ఉన్నాయి. ఏమైనా కట్ చేసి పెట్టి పండనిద్దామని చెప్పి చూస్తే అదేమో అట్లా అయిపోతుంది. అందుకని చెప్పి అసలు టోటల్గా వదిలేసి వచ్చేట్టునే. అసలు దాని రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ లేదు దానికి ఇట్లా అవ్వడానికి. మెయిన్ రీజన్ ఏంటంటే మొత్తం లీవ్స్ చూసారు, ఒక్కసారి చూస్తే ఎలా అంటే నవ్వుతారు. ఈ లీవ్స్ అన్నీ ఇలా మొత్తం రౌండ్గా బాల్ లాగా అయిపోతుందని నేను ఏం చేశాను అంటే, ఒక్కటి కూడా లీఫ్ లేకుండా మొత్తం కట్ చేసి పడేసిన. ఇంకా లీవ్స్ లేకపోతే అది దానికి ప్లాంట్స్ ఫుడ్ తీసుకునేవే లీవ్స్ నుండి. లీవ్స్ మీద స్టొమాటో మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి సన్ లైట్ అన్న వాటర్ అన్న ఏదైనా తీసుకోవాల్సింది దాని నుండి. అదైతే అస్సలు మొత్తం ఇదన్నమాట. ఇది ఈ చెట్టు అయితే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట. అస్సలు బాగాలేదు. బట్ ఫస్ట్ కాయ అయితే మస్తు అయిపోయినాక తిన్నాం. ఇట్ టేస్ట్ లైక్ హల్వా అనమాట. నోట్లో పెట్టుకుంటే టేస్ట్ లైక్ సూపర్. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో చెట్టు అనమాట. ఇవి చూస్తే ఇంకా హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఆ చెట్టు అదేమో అంత ఫుల్ స్వీట్ ఉంటుంది. దానికి క్వైట్ ఆపోజిట్ ఇది. అసలు టేస్ట్లెస్. నోట్లో పెట్టుకుంటే అసలు పపాయానా లేకపోతే ఏమన్నా జస్ట్ రబ్బర్ లాగా, టేస్టే ఉండదు, షుగర్ ఉండదు, ఏముండదు, స్వీట్నెస్సే ఉండదు అసలు. అదేమో అలాగుంది. నెక్స్ట్ ఇక్కడైతే దీనికైతే లీవ్స్ ఇలా ఉన్నాయి, పర్లేదు కొంచెం. అసలు దీనికి లీవ్స్కి ఇలా అవ్వడానికి కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీటికి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇది పెరగడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది అనుకుంటాను. ఇక్కడ ఇంకోటి, ఈ చెట్టు అయితే ఫస్ట్ అయినప్పుడు అంతా ఇట్లా ఈ సైజులో పెద్ద పెద్దగా స్ట్రైట్గా మంచిగా ఉండే. మరి తర్వాత ఏమైందేమో దీనికి కూడా అలాగే లీవ్స్ అన్నీ అట్లా ఖరాబ్ అయిపోయి మొత్తం అయిపోయింది. ఇక్కడ వరకు ఉండే ఫ్రూట్స్ మేము ఒక 10-15 వరకు తిన్నాం. అసలు సూపర్ టేస్ట్ ఉండే.